తుంగతుర్తి నియోజకవర్గ పంచాయతీపై జగ్గారెడ్డి సమీక్ష జరిపారు. సూర్యాపేట డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నరసయ్యతో భేటీ అయ్యారు. మాజీ మంత్రి దామోదర్ రెడ్డి కుమారుడు సర్వోత్తం రెడ్డి కూడా జగ్గారెడ్డితో మాట్లాడారు. తుంగతుర్తి నియోజకవర్గ పంచాయతీపై జగ్గారెడ్డి సమీక్ష జరిపారు. సూర్యాపేట డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నరసయ్యతో భేటీ అయ్యారు. మాజీ మంత్రి దామోదర్ రెడ్డి కుమారుడు సర్వోత్తం రెడ్డి కూడా జగ్గారెడ్డితో మాట్లాడారు. తుంగతుర్తి నియోజకవర్గ పంచాయతీపై జగ్గారెడ్డి సమీక్ష జరిపారు. సూర్యాపేట డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నరసయ్యతో భేటీ అయ్యారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, తుంగతుర్తి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి గొడవకు సంబంధించినటువంటి విషయాన్ని పరిశీలించేందుకు జగ్గారెడ్డికి బాధ్యతల్ని అప్పగించింది పిసిసి. ఈ నేపథ్యంలో ఇవాళ గాంధీ భవన్ లో తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులందరితో కూడా సమావేశం అవ్వాలని నిర్ణయించున్నారు. అందులో భాగంగానే సూర్యాపేట డీసీసీ అధ్యక్షుడితో కొద్దిసేపటి క్రితమే భేటీ మూసింది. సుమారు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలకు సంబంధించినటువంటి పరిస్థితి, అక్కడ వివాదానికి కారణమైనటువంటి పార్టీ పదవుల పంపకానికి సంబంధించినటువంటి విషయాలన్నింటి మీద కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. డీసీసీ అధ్యక్షుడు కూడా జగ్గారెడ్డికి నివేదిక ఇచ్చారు. మాజీ మంత్రి దామోదర్ వాళ్ళ అబ్బాయి సర్వోత్తం కూడా వచ్చాడు. ఈ సమావేశానికి వచ్చి తన తరపున, అంటే గతంలో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి రామరెడ్డి దామోదర్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. వాళ్ళ క్యాడర్ కూడా ఉంది కాబట్టి వారికి సంబంధించినటువంటి నాయకులకు కూడా పదవులు ఇవ్వటం లేదు అనేటువంటి ఫిర్యాదు చేశారు. కాబట్టి వాళ్ళ అభిప్రాయాన్ని కూడా జగ్గారెడ్డి తీసుకున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి చామల కిరణ్ ని కూడా జగ్గారెడ్డి పిలిచారు. 4 గంటలకు గాంధీ భవన్ లో చామల కిరణ్ తో భేటీ అవుతున్నారు. ఆయనకు ఉన్నటువంటి అభ్యంతరాలు, వచ్చినటువంటి సమస్యలన్నింటి మీద కూడా వివరాలు తీసుకోబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ.